హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మేమైతే మా మేనకోడలు మేనల్లుడు పుట్టెంటుకలు తీయడానికి అయితే గుట్టలకు వెళ్తున్నాం. నిన్ననైతే వేములవాడ కాడ 5 కత్తలు ఇచ్చొచ్చినాం. ఈరోజు అయితే గుట్టలకు వెళ్తున్నాం. గుట్టల్లో అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడైతే ఏ కోరిక కోరుకున్న అయితే నెరవేరుతుంది. ఎక్కువ మంది పుట్టెంటుకలు అయితే అక్కడ ఇచ్చేస్తారు. మేమైతే ఇచ్చేస్తున్నాం. అన్ని సామాన్లు అయితే చదువుకున్నాం. ఆటో కూడా వచ్చింది. ఆటోను కూడా కడిగి బొట్లు పెట్టుకున్నాము. ఆటోను ఎక్కడికంటే ముందు అయితే మేకపిల్లి ఉంది కదా, మేకపిల్లని అయితే దేవుని రూమ్ ముందరికి అయితే తీసుకొచ్చి ఇట్లా జడి తీసిన తర్వాతనే ఇంట్లో ఆటోలో అయితే మేకపిల్లని తీసుకువెళ్తారు అనమాట. జడి తీయడానికి అయితే మేకపిల్ల అందరికి ఇంట్లో అందరు కాళ్ళు మొక్కుతారు, పొగెత్తారు. కళ్ళు ఉంటే కళ్ళు అయితే పోతారు. ఈ నైట్ టైం కళ్ళు దొరకలేదని చక్కెర నీళ్ళు అయితే కలిపి పోతున్నాము. బొట్టు పెట్టి వేపాకులు కడతారు. ఇక మా కోడలతో కూడా మొక్కిచ్చినాము. వేపాకు కడతారు. అలాగే బంతిపూల దండ కొడతారు. బంతిపూలు అయితే ఇప్పుడు అయితే దొరకలేవని కట్టలే. ఇక దేవుని మందమే దొరికినాయని మేకపిల్లకి అయితే కట్టలేదు. మేకపిల్లకు ఏదో ఒకటి తక్కువ ఉన్నా కూడా జడి తీయది. జడి అని ఇంట్లో అందరం మళ్ళీ మొక్కినాము. మళ్ళీ మొక్కినా కూడా ఏదో ఒకటి తక్కువ అయినా కూడా మొయ్యేది. వాళ్ళని దేవుడు వచ్చేటోళ్ళు ఉంటే అయితే చెప్తారు, సిగమూగి చెప్తారు, ఏం తక్కువ ఉంది ఎందుకు ఇత్తలే అని చెప్తారు. ఇప్పుడైతే ఇంట్లో అయితే ఎవరు లేరని ఎవరు రాలేరు. జడితో అయితే ఇవ్వలేరు. సిగమచ్చేటోళ్ళు ఎవరు చెప్పలేరు. మేమైతే మొక్కుతున్నాము. ఏం తక్కువ ఉన్న మళ్ళీ ఎత్తాం తల్లి జడితే అయితే ఇయ్యని మొక్కుతున్నాము. ఇత్తలేని హాస్టల్కి వచ్చి మా అమ్మ అయితే అన్నది 3 ఏళ్ళకైతే చేత్తం తల్లి, మళ్ళీ మారగొలుపు కొడతాం. ఇప్పుడైతే జడితి తల్లి నీ బాంచనని అయితే మా అమ్మమ్మ ఇట్లా అందరు మొక్కిరు. జడితనైతే ఇయ్యలేదు. మళ్ళీ మొక్కిరు. 3 ఏళ్ళకి ఎత్తాము, 3 ఏళ్ళకి ఖచ్చితంగా చేస్తాం తల్లి అని అయితే ఇంట్లో వాళ్ళందరూ మొక్కిరు. అప్పుడైతే ఎల్లమ్మ తల్లి అయితే కరుణించి జడితిచ్చింది. అప్పుడే లేట్ అయిపోతుంది. అక్కడ చాలామంది ఉంటారు. ఇక్కడ నుంచి తొందరగా పోతే అక్కడ నైట్ బోనాలు అండి పుట్టెంటుకలు తీయాలి. బోనాలు పట్నాలు వేయాలి. అందుకని అయితే జడితిచ్చేసి